This is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about another part of the myths of the entrepreneurship. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, subscribe my channel and share to your friends. Due to sharing, many students will be get benefited. Okay, here sixth myth is anyone can be entrepreneur. అంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చా, ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చా అంటున్నాడు. వై? బికాస్ ఆల్మోస్ట్ ఆల్ హియర్ సేయింగ్ ఈస్ దెర్ ఆర్ ఓవర్ 7 బిలియన్ పీపుల్ ఇన్ ది వరల్డ్. అంటే ఓవరాల్గా త్రూఅవుట్ ద వరల్డ్ ద పాపులేషన్ ఈస్ 7 బిలియన్స్. 7 billions approximately. Our India population is, we know, it has been 130 crores, it has been crossing. Overall at present we can say 7.2 billions approximately, but when coming to we can make it as a around we can say as a there are over అంటే ఈ 7 బిలియన్ పీపుల్లో ప్రతి ఒక్కరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చా అంటున్నాడు. ఈ 7 బిలియన్ ఆఫ్ పీపుల్లో అంటే ఇప్పుడు ఓకే, ఫస్ట్ మనం మైత్ ఏమి, ఎనీవన్ కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్ అంటున్నాడు. అది ఫ్యాక్టా లేకపోతే నిజమా? ప్రతి ఒక్కరు ఎంటర్ప్రెన్యూర్ అయిపోతే ఇంకేముంది? నో. ఓకే, మన మైత్ ప్రకారం ఎనీవన్ కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్. కాకపోతే ఓవరాల్ పాపులేషన్ ఏమి, ఓకే 7.2 బిలియనే తీసుకుందాం. 7.2 బిలియన్. ఈ వాట్ డు ఆల్ దీస్ పీపుల్ డూ అంటే ఈ 7.2 పీపుల్ ఏం చేస్తున్నారు? మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇందులో 100% తెలిసిందే కదా. 7.2 బిలియన్స్లో అందరూ ఎంటర్ప్రెన్యూర్సేనా అంటే ప్రతి ఒక్కరు ఎనీవన్ కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్, ప్రతి ఒక్కరు అయిపోతారా ఎంటర్ప్రెన్యూర్? కాదు. కాకపోతే 7.2 బిలియన్స్లో ఏం చేస్తారు? మోస్ట్ పీపుల్ నాట్ ఎంటర్ప్రెన్యూర్స్, అది నిజమే. ఇంకోటి ఏమి, నాట్ ఎవ్రీ వన్ కెన్ బి ఎంటర్ప్రెన్యూర్, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రెన్యూర్ కాలేడు కదా, అవునా? ఎవరు ఎంటర్ప్రెన్యూర్ అంటే మీ కేవలము ఇన్నోవేటివ్ ఐడియా, క్రియేటివ్ థాట్స్ ఉంటే హీ విల్ నాట్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. హీ షుడ్ హ్యావ్ ఎంటైర్ స్కిల్స్. మనం డిస్కస్ చేసినాం కదా, స్కిల్స్ ఆఫ్ న్యూ క్లాస్ ఎంటర్ప్రెన్యూర్స్లో కానీ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్లో టాపిక్లో డిస్కస్ చేసినాం. ఇవి అంతా ఇలాంటి స్కిల్స్ అంతా ఒక పర్సన్లో ఉంటే దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్. మనం ప్రీవియస్లో కూడా చూసుకున్నాం, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని తీసుకున్నా కూడా మిస్టేక్ లేదు, వాడు వాటిని ఇన్నోవేటివ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ మేనేజ్మెంట్ ఇంటర్నల్ ఎఫెక్ట్ అయినా పర్లేదు, కాకపోతే హీ షుడ్ బి మార్కెటింగ్ టాక్టిక్స్ అనేది ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలి, కస్టమర్ సర్వీస్ అనేది చేయాలి. అవునా? మనం 2 కేసెస్ ప్రీవియస్లో డిస్కస్ చేసింది. ఒకవేళ ఇన్నోవేటివ్గా ఆలోచించకపోయినా ఎగ్జిస్టింగ్ ఐడియా తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, యూబార్, లిఫ్ట్ అని. ఒకవేళ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్లో ఫస్ట్ కేసులో ఏమి, ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ ఐడియా తీసుకున్నా కానీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా ఉంటే సక్సెస్ అయిపోతుంది. సెకండ్ కేసులో ఒకవేళ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా లేకపోయినా కస్టమర్ సర్వీస్ అనేది బాగుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి సక్సెస్. సేమ్ హియర్ ఆల్సో. కాకపోతే ఇక్కడేమి, అదే నేను చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ నాట్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇట్ ఈస్ 100% కరెక్ట్. అందులో అంటే ఎవ్రీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాలేడు. ఎంటర్ప్రెన్యూర్ అయితే ఎవరు అవుతాడు? అలాంటి స్కిల్స్ ఉన్నవాడు, ప్లస్ ఇలాంటిది కస్టమర్ సర్వీసు, ఇలాంటిది ఇన్నోవేటివ్ మేనేజ్మెంట్, ఓవరాల్గా అన్నిట్లో బ్యాలెన్స్ చేసేవాడే ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ అవుతాడు. ఓకే, దట్స్ 100% కరెక్ట్ పాయింట్. బేస్డ్ ఆన్ ద గ్రాఫిక్ అబౌవ్, ఎంటర్ప్రెన్యూర్స్ మేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ కంపేర్ టు అదర్ ప్రొఫెషనల్స్ అక్రాస్ ద వరల్డ్. అఫ్కోర్స్ మనం అంటే గ్రాఫిక్ అంటే ఈ 7.2 బిలియన్లో మనం తీసుకున్నట్టయితే ఎంటర్ప్రెన్యూర్స్ యొక్క పాపులేషన్ ఎంత? వెరీ స్మాల్. అంటే లీస్ట్ అంటే మనము 2-3 డిజిట్స్ చెప్పుకోలేము, జస్ట్ ఒక లీస్ట్ పర్సంటేజెస్లోనే మనం చెప్పుకోగలం, అవునా? ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్స్ అయితే నేను చెప్పినాను కదా, ఇంత ఓవరాల్ స్కిల్స్ ఉంటాయి. అందుకని ఏ ఎంటర్ప్రెన్యూర్ అయితే రిస్క్ ఆఫ్ ది బిజినెస్ తీసుకుంటాడో హీ బికమ్ ఎంటర్ప్రెన్యూర్. సో ఈ ఓవరాల్గా ఈ అదర్ ప్రొఫెషన్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత ప్రొఫెషన్స్ ఉన్నాయి మనకు తెలుసు. మనకు తెలియని ప్రొఫెషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఆఫ్కోర్స్ తెలిసిందే కదా. అందులో 3 కేటగిరీస్: స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, అన్నీ కలిపిన ప్రొఫెషన్సే. ఓకేనా? ఒకవేళ మనం స్కిల్డ్ పరంగా తీసుకుంటేనే లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉన్నాయి. కంపెనీసు, టీచింగ్సు, సర్వీస్ సెక్టారు, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇలాంటిది అన్నిట్లో తీసుకొని ఈ 3 సెక్టార్స్లో తీసుకొని మళ్ళీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ తీసుకుంటే ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి? అన్ని ప్రొఫెషన్స్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ప్రొఫెషన్ అనేది మిగతా ప్రొఫెషన్స్తో కంపేర్ చేసేమి చాలా తక్కువ. నెక్స్ట్, నాట్ ఎవ్రీబడి హ్యాస్
what it takes to start and run their own business. Not everyone has personally or resources to do this. Personality to do this either. మనకు తెలిసిందే, నాట్ ఎవ్రీబడి హ్యాస్ వాట్ ఇట్ టేక్స్ టు స్టార్ట్ అండ్ రన్ దర్ ఓన్ బిజినెస్. అంటే ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసి రన్ చేయలేడు, ప్లస్ దానికని ఆ యొక్క రిసోర్సెస్ అరేంజ్ చేసుకొని అంత పేషెన్స్ లేదు. సో హూ హ్యాస్ వాంట్ ఇట్ టేక్స్ టు బీ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. అట్లే ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి, అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే ఇలాంటి రిస్క్ తీసుకొని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవుతాడు. ఇక్కడ చెప్తున్నాడు ఏమి, ఫస్ట్ దాంట్లో నాట్ ఎవ్రీబడి హ్యాస్ వాట్ ఇట్ టేక్స్ టు స్టార్ట్ అండ్ రన్ దేర్ ఓన్ బిజినెస్. ప్రతి ఒక్కరికి తెలియదు ఏం తీసుకోవాలి అని తెలియదు. సెకండ్ పాయింట్ ఏమి, నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ ద పర్సనాలిటీ ఆర్ రిసోర్సెస్ టు డూ దిస్ ఎయిరర్. అంటే కొందరికైతే ఐడియా లేదు ఏది స్టార్ట్ చేయాలని, ఇంకొందరికైతే ఆ యొక్క రిసోర్సెస్ ఏది తీసుకోవాలని లేదు. సో అప్పుడు ఇవి 2 పాయింట్స్ లేకపోతే దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్, దిస్ ఆల్సో నదర్ ఆర్ దిస్ ఆల్సో నదర్. దెన్ మన క్వశ్చన్ ఏంటి అంటే ఏది తీసుకుని వాడు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవుతున్నాడు అంటే మనం ఇక్కడ సొల్యూషన్ అనేది చూసాం. లెట్స్ లుక్ ఇన్ టు ది యునైటెడ్ స్టేట్స్ ప్రకారం చూసుకుంటాం. ఇమిగ్రెంట్స్ ప్లే ఏ లార్జ్ రోల్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫీల్డ్. వై అంటే ఇమిగ్రెంట్స్ అంటే నేను చెప్పినాను కదా, వాట్ ఈస్ మీన్ బై ఇమిగ్రేషన్ అంటే మైగ్రేటింగ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడు, ఒక ఎంటర్ప్రెన్యూరు ఒక చిత్తూరు డిస్టిక్లో, మన డిస్టిక్లో హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ కంపెనీ. అప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, సెమీ స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా స్కిల్డ్ పర్సన్స్ అయినా ఏం చేస్తారు, ఆ జాబ్కి వస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఎక్స్పెండిచరు ట్రావెలింగ్కి, రూరల్ ఏరియా నుంచి అర్బన్కి, అర్బన్ టు రూరల్కి ఎక్స్పెండిచర్ హై లెవెల్లో అయిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే మూవ్ టు ది అర్బన్ ఏరియాస్ ఓన్లీ. వై బికాస్ వాళ్ళు ఇక్కడ ఉండే ప్లేస్ని డైరెక్ట్గా అర్బన్ ఏరియాస్లోనే దే విల్ సీ ఎనీ వన్ హౌస్ అండ్ షిఫ్ట్ టు అర్బన్ ఏరియాస్ ఓన్లీ. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ రిస్క్ ఎక్స్పెండిచర్ హై అయిపోతుంది. ఏం చేస్తారు, ఇక్కడ ఉండే వాళ్ళే మైగ్రేట్ అయిపోతారు. ఎక్కడికి, రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళే మైగ్రేట్ అయిపోతారు. ఎందుకు, జాబ్ కోసం. అర్థమైందా? మైగ్రేషన్ మీన్స్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వాట్ ఆర్ ద మైగ్రేషన్ కాసెస్ మీన్స్ డ్యూ టు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఎనీ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రీజన్స్. మైగ్రేషన్ అంటే మైగ్రేటింగ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, ఇప్పుడు మీకు మైగ్రేషన్ అనేది అర్థమైంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ప్రకారం తీసుకున్నట్టయితే, యునైటెడ్ స్టేట్స్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు ఉన్నారంటే, ఎందుకు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్కి షిఫ్ట్ అయిపోయినారంటే, వై బికాస్ దర్ ఇన్కమ్ కరెన్సీ ఇస్ హై. అవునా కదా, ఆల్మోస్ట్ ఆల్ 72 రూపీస్ అంటే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దర్ కరెన్సీ, ఎంత ఉంది వాల్యూ ఆఫ్ కరెన్సీ? ఇట్ ఈస్ వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీ, హై వాల్యూ ఆఫ్ కరెన్సీ. అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా సరే ఎందుకు, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు ఎందుకు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటారు? దేర్ ఇన్కమ్ సోర్స్ ఇస్ మోర్, దేర్ శాలరీస్ ఆర్ మోర్. సో ఆల్మోస్ట్ ఆల్ దే చూస్ ది డెవలప్డ్ కంట్రీస్ ఓన్లీ. వై బికాస్ దేర్ ఇన్కమ్ ఈస్ high when comparing to like our developing country in India. For example, you have more skill, what you will do, ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ పీపుల్ స్కిల్డ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, డెవలప్డ్ కంట్రీస్కే వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడే ఎర్న్ చేస్తారు. అవునా, హియర్ ఆల్సో సేమ్. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్కి ప్రతి ఒక్కరు ఎందుకు ఎంటర్ప్రెన్యూర్స్ మైగ్రేట్ అయిపోయినారంటే అక్కడ మంచి వెల్ డెవలప్డ్ రిసోర్సెస్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మంచి ఇన్కమ్, అందులో వేరే డాలర్స్లో ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు బిజినెస్ అనేది అక్కడ వెళ్ళి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇమిగ్రెంట్స్ ప్లే అంటే యునైటెడ్ స్టేట్స్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఓవరాల్ యునైటెడ్ స్టేట్స్లో వాళ్ళు కాదు, రిమైనింగ్ కంట్రీస్ నుంచి ఇండియా రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అది ఒక వెల్ డెవలప్డ్, మీకు ఏ ఫెసిలిటీస్ అయినా అవైలబిలిటీలా ఉంటుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్తో కంపేర్ చేసి మన రూరల్ ఏరియాకి తీసుకుందాం ఎగ్జాంపుల్, ఎలాంటి రిసోర్సెస్ మీకే తెలుసు. సో ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఏమైందంటే ప్లే ఏ లార్జ్ రోల్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫీల్డ్. వై, ఎందుకు, కారణం అని అడుగుతున్నాడు. ఇట్ టేక్స్ ఏ సర్టెన్ టైప్ ఆఫ్ మెంటాలిటీ టు అప్రూవ్ యువర్ లైఫ్ అండ్ మూవ్ టు అనదర్ కంట్రీ. ఇంకోటి నేను చెప్పినాను కదా, ఒకవేళ ఇంకో కంట్రీకి మూవ్ అయినట్టయితే ఆటోమేటిక్గా నీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, నీ యొక్క ఓవరాల్ లైఫ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. పీపుల్ కమ్ టు అమెరికా బికాస్ ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. నేను చెప్పినాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి, మనకి ప్రాపర్ అవైలబిలిటీలో ఉండదు. అక్కడైతే పాపులేషన్ తక్కువ, ప్లస్ పొల్యూషన్ తక్కువ, ఇలాంటి లాట్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, ఇప్పుడు మనం ల్యాండ్ ప్రైసెస్ అనుకుందాం.
when there is an before capital city came into our place, what is the value of our land? What is the value of our land after coming of capital city to the particular place? What is the value of that land? See, for example, no capital, our take we can take the value of our land is just 110 lakhs. It may be any feet like 500 feet or 100 feet. I'm just taking as an assumption. After comes of capital city, then automatically it changes into 50C. There is no any, మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అలా అంటే క్రోర్స్లో వెళ్ళిపోతుంది. వై బికాస్ అంటే ఇలాంటిది అదే యునైటెడ్ స్టేట్స్లో ఆ విధంగా ఉండదు. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా అవైలబిలిటీలో ఉంటుంది. ప్రతి ఒక్కరు అందుకని ఏం చేస్తారు, అక్కడ వెళ్ళి మైగ్రేట్ అయిపోతారు. యూ నీడ్ టు బి హైలీ మోటివేటెడ్ టు బి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. సో అంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ ఫుల్ మోటివేటెడ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మోటివేటెడ్ టు యూ విల్ బీ బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మోటివేట్ చేసినానంటే డెఫినెట్లీ యూ విల్, ఇఫ్ యువర్ హార్డ్ వర్క్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ సక్సెస్. నో టు వరీ, డూ హార్డ్ వర్క్. ఐ విల్ సపోర్ట్ యూ టు యూ బ్యాక్. మీన్స్ వాట్ యూ విల్ డూ, automatically you will do hard work and you will be enter into good career opportunities. Same here also, if for example మనం ప్రాపర్ మోటివేషన్ ఇచ్చినామంటే ఆటోమేటిక్గా లైక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ పరంగా లేకపోతే ఓవరాల్గా సపోర్టింగ్ పరంగా ఇచ్చినట్టయితే ఎనీవన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ డెఫినెట్లీ 100%. If I motivate to you in case of any competitive exams, what you will do, definitely you will crack the competitive exams. Yes or no? Here also same. సో ఎవరైతే మోటివేషన్ ఉంటాడో తప్పకుండా మోటివేట్ ఇస్తే వాడు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఎందుకు కాలేడు, డెఫినెట్గా అవుతాడు. అందుకని సో ఎనీవన్ బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్. ఇట్ ఈస్ ఎ ట్రిక్కీ క్వశ్చన్ ఇన్ థియరీ. ఎస్, బేస్డ్ ఆన్ ద గ్రాఫిక్. అంటే ఇప్పుడు మన పాపులేషన్ అండ్ మీనింగ్ ఇక్కడ వి జస్ట్ డిస్కస్ యూ డోంట్ ఈవెన్ నీడ్ టు బర్న్ ఇన్ ది కంట్రీ టు బి ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. ఐ మూవ్డ్ ఇన్ దిస్ కంట్రీ, ఐ వాస్ 2 years old. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినాడు. ద పర్సన్ ఎవరు అనేది ఈ డిజైన్ సే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే కేవలం ఈ ఇండియా కంట్రీలో అవసరం లేదు. టాలెంట్ ఉంటే హూ హ్యాస్ అన్ ఇన్నోవేటివ్ పవర్, హూ హ్యాస్ టేక్ ద బిజినెస్ ఆఫ్ ది రిస్క్ యాక్టివిటీ, ఎవరైతే రిస్క్ ఆఫ్ ది బిజినెస్ యాక్టివిటీ అండర్టేక్ చేసుకుంటాడో, ఎవరైతే ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ఉంటారో, స్కిల్స్ ఆఫ్ న్యూ క్లాస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు ఉంటాడో, ఎవరైతే ప్రాపర్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటాడో, ఎవరైతే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుంటాడో, ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఎఫెక్టివ్గా చూసుకుంటాడో వాడు డెఫినెట్లీ ఎంటర్ప్రెన్యూర్ అవుతాడు. వి నో దట్. అంటే జస్ట్ అంటే మనం ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు. వీ కెన్, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ యూ కెన్ మూవ్ అప్ టు ది ఎనీ కంట్రీ అండ్ యూ కెన్ షో యువర్ స్కిల్స్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ హీ హాస్ బీన్ గివెన్. I moved to this country when I was 2 years old. But with that said, if you are born in US and have plenty of financial resources and connections, you might not have you have the mentality of a successful entrepreneur. Just he is saying. But with that said, if you born in the US and have plenty of financial resources and connection, you might not have the mentality of a successful entrepreneur. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు యూఎస్కి షిఫ్ట్ అయినట్టయితే నీకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ గ్రోత్ ఉంటుంది, కాకపోతే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అనేది కాలేవు. కాకపోతే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ఇట్ షుడ్ రిక్వైర్ మోర్ స్కిల్స్. ఇక్కడ సొల్యూషన్ అనేది ఇచ్చినాడు. మనం క్వశ్చన్ ఏమిటి, మన 6th అయితేమి ఎనీవన్ కెన్ బి ఎంటర్ప్రెన్యూర్. ప్రతి ఒక్కడు ఎంటర్ప్రెన్యూర్ కాలేడు. ఎందుకంటే నేను చెప్పినాను లాట్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళినట్టయితే వీడికి ప్లెంటీ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ అన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నీ అవైలబిలిటీలో ఉంటుంది. కాకపోతే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అయితే కాలేడు. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే సర్టెన్ టైప్స్ ఆఫ్ కొన్ని లక్షణాలు ఉంది. మీకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రాపర్గా అనేది మీకు చెప్పినాను. అలాంటి లక్షణాలు ఉన్నట్టయితే ఎంటర్ప్రెన్యూర్ అవుతాడు. ఎక్కడైనా యునైటెడ్ స్టేట్స్లోనే కాదు, ఏ ప్లేస్లో అయినా వాడు ప్రతి అండర్ డెవలప్డ్ కంట్రీ కూడా వెళ్ళిపోని డెఫినెట్గా వాడు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అని అవుతాడు. కాకపోతే ఎనీవన్ కెన్ బి ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏం లేదు. ఎవరైతే అంటే అందరూ ఎంటర్ప్రెన్యూర్స్ కాలేడు. కాకపోతే ఎవడైతే ఆ యొక్క రిస్క్ యాక్టివిటీని ఇలాంటిది తీసుకున్నట్టయితే వాడు డెఫినెట్గా ఎంటర్ప్రెన్యూర్ అనేది కాగలుగుతాడు. కాకపోతే ప్లేస్ అనేది నాట్ నెసెసరీ. అవర్ కన్క్లూజన్ ఈస్ ద ప్లేస్ ఈస్ నాట్ నెసెసరీ. ఇక్కడ కూడా సేమ్ కన్క్లూజన్. వాడు యునైటెడ్ స్టేట్స్కి
ఒకవేళ అక్కడ పుట్టినట్టయితే వాడికి ప్లెంటీ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, కనెక్షన్స్ అవైలబిలిటీలో ఉండొచ్చు. కాకపోతే అతనికి ఆ యొక్క సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది కాలేడు. ఆ యొక్క క్యారెక్టరిస్టిక్సే డిఫరెంట్, ఆ యొక్క హార్డ్ వర్కింగే డిఫరెంట్, ఆ యొక్క రిస్క్ ఆఫ్ యాక్టివిటీనే డిఫరెంట్. ఆ యొక్క మొత్తం యాక్టివిటీస్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తాడో వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్ అనేది అవుతాడు. దట్స్ ఇట్ హియర్. ఇక చూడండి, వన్స్ ఐ విల్ రివైజ్ యూ. ఎనీవన్ కెన్ బి ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మనం అంటే ఈ 7 బిలియన్స్ ఆఫ్ పీపుల్లో ఎవడు ఎంటర్‌ప్రెన్యూర్ అనేది కాలేడు. ఎందుకంటే నేను చెప్పినట్టు కొందరు మన యొక్క ఎంటర్‌ప్రెన్యూర్స్ పాపులేషన్ కంపేర్ చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్ చాలా తక్కువ. ఇంకోటేమి, కొందరికి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఈ విధంగా ప్రాపర్ మోటివేషన్ లేకుండా, లేకపోతే రిసోర్సెస్ లేకుండా కాలేడు. లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే ఏమి, ఈ విధంగా మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వన్స్ మీరు రెఫర్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మైత్ ఏమిటంటే, ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఫార్మల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద మైత్ 7 మీన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హ్యావ్ ఫార్మల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఈ ప్రతి మైత్ ఏమిటంటే మనకి కొంత ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము నో అంటే ఆ యొక్క మైత్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్, లేకపోతే అవి ఎస్ ఉంటే నో. అంటే జస్ట్ ఈ విధంగా మనము ఈ విధంగా అజంప్షన్స్ అయ్యి వెళ్తున్నాం కాబట్టి అందుకని ఈ టాపిక్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్స్ హ్యావ్ ఫార్మల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. ఈజ్ ఇట్ నెసెసరీ? ఎంటర్‌ప్రెన్యూర్స్ అంతా ఎడ్యుకేషన్లో ఉన్నారా, లేకపోతే కంపల్సరీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరమా? నేను చెప్పిన డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మేనేజర్స్లో కానీ, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఇంట్రాప్రెన్యూర్స్లో కానీ, మేనేజర్స్కి ఇంట్రాప్రెన్యూర్స్కి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కావాలి. అదే ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎడ్యుకేషన్ అనేది నెసెసరీయా? నాట్ నెసెసరీ. అదే నేను చెప్పినాను కదా, ఎవరైతే స్కిల్స్ ఉంటాడో, ఎవడైతే రిస్క్ మేనేజ్మెంట్ తీసుకుంటాడో వాడు ఆటోమేటిక్గా ఎంటర్‌ప్రెన్యూర్ అనేది అయిపోతాడు. అంటే యూ డోంట్ నీడ్ టు స్టడీ బిజినెస్. ఇప్పుడు నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే ఆ యొక్క బిజినెస్ గురించి స్టడీ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఆర్ టు హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ స్టార్టప్ కంపెనీ. పీపుల్ దట్ వాంట్ టు స్టార్ట్ దర్ ఓన్ కంపెనీ మే నాట్ పర్సూ ఏ కాలేజ్. నేను చెప్పినాను కదా, దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఎడ్యుకేషన్ ఈస్ నెసెసరీ. Nowadays we are seeing lot of entrepreneurs like J.R.D. Tata, like Ambani. Are these people are a perfect educationalist? Certainly not. ప్రైవేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను కదా, ఎంటర్‌ప్రెన్యూర్స్కి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, డాక్టరేట్స్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే, స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎంటర్‌ప్రెన్యూర్ అనేది అయిపోతారు. ప్రైవేట్ కాలేజెస్ ఇన్ 2017, ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజెస్ అని తీసుకున్నాం. అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది? 49 ఆన్ అన్ యావరేజ్, ఇది ఫుల్ కాదు. ప్రైవేట్ కాలేజెస్ ఆన్ అన్ యావరేజ్ $49,320 per year. ఈ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ మే రియలైజ్ దే డోంట్ నీడ్ ఎనీ డిగ్రీ టు అకంప్లిష్ దేర్ డ్రీమ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ప్రైవేట్ కాలేజ్ డేటానే ఇంత ఉంటే వాట్ ఈస్ అబౌట్ ద పర్టికులర్లీ లైక్ ఇన్ అవర్ కంట్రీ, లైక్ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ సెమీ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్, ఇలా లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ దేర్. అలాంటి సిచ్యువేషన్స్లో సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, అలాంటి సిచ్యువేషన్స్లో అది ఎంత ఇన్కమ్ అనేది దాటుతుంది? I am giving this assumption to you only. But one thing to be say, entrepreneurs may realize they don't need any degree to accomplish their dreams of starting a business. While education helps, it not compulsory necessary. Kaapothe education of course necessary. Why? Because in order to see the calculations, in order to know the calculations, that's it. But education is not compulsory to the any of the entrepreneurs. In fact, the majority of entrepreneurs do not have any college degree. Of course, we know that all these Bill Gates, all these entrepreneurs, what the education to them have? There is no proper education to them. But we have proper education, but we are not becoming an entrepreneurs. But like that people, they are not properly educated, even though they are the entrepreneurs. Only a quarter of entrepreneurs are graduated. He is saying, see, overall గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ కంపేర్ టు అదర్ ప్రొఫెషన్స్లో ఎంటర్‌ప్రెన్యూర్ ప్రొఫెషన్నే చాలా లిస్ట్. ఆ ఎంటర్‌ప్రెన్యూర్స్లో మనం 100% తీసుకుంటే అందులో కూడా 1/4 మాత్రమే ఎడ్యుకేటెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే లైక్ ICICI బ్యాంక్ CEO. She was educated. She was only one. That means just 1/4 of only educated. Remaining 3/4 are they don't have proper education. They are just become an entrepreneur due to one is proper motivation, of course, like financial or whatever it may be. Another one is based on their proper entrepreneurial skills and their hard work and their innovative talent and creative one.
వాట్ డూ దిస్ నంబర్స్ టెల్ యూ? యూ డోంట్ నీడ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే వీళ్ళు ఏం అంటున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ నాట్ నెసెసరీ. డోంట్ గెట్ మీ రాంగ్ అంటే వాళ్ళే చెప్తున్నారు. డోంట్ గెట్ మీ రాంగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ గో టు కాలేజ్. అంటే జస్ట్ వీడు ఒక ఒక హీ గివింగ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఈ 1/4 అయినారు కదా వీళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ 3/4 పీపుల్ వెళ్ళని చెప్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ నాట్ కంపల్సరీ అంటున్నారు కదా ఎంటర్ప్రెన్యూర్స్ కావడానికి. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. కోర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ నెసెసరీ బట్ నాట్ హయ్యర్ ఎడ్యుకేషన్. కాకపోతే మిస్టేక్ చేయకండి. డోంట్ మిస్టేక్ అండ్ మీ. అండ్ నేను ఏమంటున్నానంటే రాంగ్గా అజంప్షన్ చేసుకోకండి, మిస్టేక్గా అర్థం చేసుకోకండి. కాకపోతే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ టు గో టు కాలేజ్కి వెళ్ళాలని నేను చెప్పడం లేదు. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఇట్స్ నాట్ రిక్వైర్మెంట్ అండ్ దీస్ నంబర్స్ అబౌట్ ద ప్రూఫ్. అవునా కదా, ఇప్పుడు ఎంటర్ప్రీనర్స్ అవ్వాలంటే పెద్దగా క్వాలిఫికేషన్ అనేది నాట్ నెసెసరీ. అంటే వీడు మిస్టేక్ చేసుకోకండి. జస్ట్ ఐఎమ్ ఏమంటున్నా అంటే కాలేజ్ అవసరం లేదు, కాకపోతే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రూఫ్స్ అంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్స్, ఆల్ దీస్ ఆర్ నాట్ నెసెసరీ. జస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. ఎడ్యుకేషన్ అవసరము కొంతవరకే. అంటే నేనేమంటున్నా అంటే ఇన్నోవేటివ్ టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రాపర్గా హార్డ్ వర్క్, రిస్క్ ఆఫ్ ది యాక్టివిటీ తీసుకుంటే ఎంటర్ప్రెన్యూర్ అనేది డెఫినెట్గా అవ్వచ్చు. కాకపోతే ఎడ్యుకేషన్ అనేది, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ నాట్ నెసెసరీ. జస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే చాలా అనమాట. ఇన్ నెక్స్ట్ వీడియో వీ కెన్ డిస్కస్ అబౌట్ ద అనదర్ పార్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్షిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.